వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, రాజకీయ కక్షతోనే హింసను ప్రేరేపిస్తున్నారన్న బొత్స. ప్రజలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నం, వైసీపీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్న దేవినేని. వడ్లకే బోనస్ ఇస్తామనటం ప్రభుత్వ మోసం, ధాన్యం కొనుగోళ్లలో కోట్లలో అవినీతి జరుగుతోందన్న ఏలేటి. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు, తీహార్ జైల్లో కవిత ధైర్యంగా ఉన్నారన్న ఆర్ఎస్ ప్రవీణ్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 250 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తున్నారన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. వైసీపీ కేబినెట్లో 40 మంది మంత్రులు తాము గెలుస్తామని మీడియా ముందు చెప్పలేకపోతున్నారన్నారు. అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసే సజ్జల ప్రేలాపనలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు విదేశాలకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని దేవినేని ఉమా అన్నారు. కానీ రెండో క్యాబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడలేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తా ఉంటే, సర్వేలు ఘోషిస్తా ఉంటే, ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు? సిగ్గుందా అని అడుగుతున్నా. అపధర్మ ముఖ్యమంత్రి మీరు, 5 ఏళ్లు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు, చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే. ఇవాళ ఈసీ మీద బురజల్లాలనో, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లాలనో, ఎన్డీఏ కాటు మీద బురజల్లాలనో, కేంద్రం మీద బురజల్లాలనో ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయం కళ్ళల్లో కనపడతా ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది. అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడతా ఉంది. మొదటి క్యాబినెట్లో కానీ రెండో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పాల్గొనడం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. రౌడీజం చేసి రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు. అరాచకాలకు వత్తాసు పలికిన 2 ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడిందన్నారు. చంద్రబాబు ట్రాప్లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే పగలగొట్టడం దేనికి సంకేతం అంటూ ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలన్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసనలో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసనలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికి కూడా మేము మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయాన్ని పాటిస్తా ఉన్నాం. మా సమయాన్ని కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక నుంచే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు.
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని తెలిపారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు 40,000 కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ తాబేదారులు ఎక్కడికి పారిపోలేరని, తిన్నది నిలబెట్టి కక్కిస్తామని హెచ్చరించారు. దోపిడీకి సహకరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినాయి. హైకోర్టు చెప్పింది, ఎన్జీటీ చెప్పింది, ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా జరిగింది. నిన్న ఆక్షేపణ చేసింది. నిన్న అసలు ఎవడు బాధ్యత వహిస్తాడు? వీటన్నిటికీ సమాధానం ఎవడు చెప్పాలి? డిఎంజీ వెంకటరెడ్డి చెప్పాలి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాలి, సిఎస్ ఇవాళ మినిస్టర్ ఇలా ఆపద్దన ప్రభుత్వం కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి చెప్పాలి, ముఖ్యమంత్రికి తాబేదారుగా పనిచేస్తున్నటువంటి ధనంజయ రెడ్డి చెప్పాలి. వీళ్ళందరూ ఈ దోపిడీలో పాత్రదారులు, సూత్రధారులు. దోచి పెట్టడంలో, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి చేరవేయడంలో డబ్బులు వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో అంత సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగి, అంత సీరియస్ కామెంట్స్, ఆ జడ్జిమెంట్ వచ్చినా కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా డ్రెడ్జింగ్లు పెట్టి ఇవాళ ధవళేశ్వరం దగ్గర అసలుకి బ్యాన్ ఉంది, శాండ్ రీచ్. అటువంటిది డ్రెడ్జర్లు పెట్టి కొడతా ఉన్నారు, డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఎవడన్నా బుద్ధినోడు ఎవడన్నా చేస్తాడా? అధికారులు ఏం చోద్యం చూస్తూ ఉన్నారా? అసలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినాయి. హైకోర్టు చెప్పింది, ఎన్జీటీ చెప్పింది, ఇవాళ సుప్రీంకోర్టు రెండోసారి మాట్లాడటం చాలా తీవ్రంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫార్సులు, తదుపరి చట్టాలపై కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో స్కూలు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ తదితర అంశాలను కేబినెట్లో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైతు బంధు 5 ఎకరాల వారికే ఇస్తామనడం చాలా దారుణమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వడ్లకు బోనస్ ఇస్తామని, ఇప్పుడు సన్న బియ్యానికి మాత్రమే ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యాన్ని ఇంతవరకు కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి, నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది. మొన్నటి వరకు రైతు బంధు, గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే, మధ్యలో ఆగిపోయింది. పాత పద్ధతిలో 12,000 రూపాయలు కూడా కేవలం 5 ఎకరాల వరకు కొంతమంది రైతులకు ఇచ్చి ఎలక్షన్ కోడ్ పేరు మీద ఆపారు కదా, అది ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ కాలం వస్తున్నది, రైతు పెట్టుబడులు అవసరం ఉన్నటువంటి సమయం ఇదే. అటువంటిది ఇంకా దానికి ఏమన్నా తయారు చేసిండ్రా? మరి అది కేవలం 5 ఎకరాలకే ఇస్తామన్నట్టుగా నేను లీక్ ఇస్తా ఉన్నారు. మరి నిన్నటి ఎలక్షన్లో కానీ మొన్నటి ఎలక్షన్లో కానీ ఈ అంశం చెప్పకుండా సావు కబురు సల్లగా చెప్పినట్టు, మెల్లగా చెప్పినట్లు ఈరోజు 5 ఎకరాలకి పరిమితం అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా. ఈ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తగ్గిందన్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఈ మాట అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ తక్కువగా జరగడానికి కారణాలు ఏంటనేది ఎన్నికల కమిషన్ ఒక్కసారి ఆలోచించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి 1 ఓటు మాత్రమే ఉండాలన్నారు.
బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారికి కూడా ఓట్లు ఉన్నాయని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు మానుకోవాలని, కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఏం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కర్ణాటక నుంచి నీరు తేవడానికి చర్చలు జరిగాయని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే 34.433% ఓట్లు తక్కువగా పడ్డాయో దానికి కారణాలేంటో విశ్లేషించమని కోరుతా ఉన్నాం. దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటర్స్ లిస్ట్ లో చాలా వరకు తప్పులు ఉన్నందుకు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది తక్కువగా కూడా కనబడుతుంది. బోగస్ ఓట్లున్నాయి, డూప్లికేట్ ఓట్లున్నాయి, 2 చోట్ల ఓట్లున్న వారు ఉన్నారు, చనిపోయిన ఓటర్లు కూడా ఓటర్స్ లిస్ట్ లో ఉన్నాయి. వీటిని అన్నిటినీ తేల్చాల్సినటువంటి అవసరం ఉందని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుమారు 15 నుంచి 16 లక్షల వరకు మొన్న 13వ తారీఖు ఎన్నికలకు ముందు 2 రోజులు ముందుగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఓటు వేసేటానికి తరలి వెళ్లారు. వారు సంఖ్య సుమారు 15 లక్షలకు పైగానే ఉంటుందన్నమాట చెప్పటం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం ఏ ఒక్క వ్యక్తికి కూడా 2 చోట్ల ఓటు ఉండటానికి అవకాశం లేదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అడడుగున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తడిసిన ధాన్యం ఓ పక్క, కాంటాలు ఆలస్యం మరోపక్క, లంచాలు ఇస్తేనే ధాన్యాన్ని తరలిస్తామని చెబుతున్న నిర్వాహకులు అందరూ అన్నదాతను ఆగం చేస్తున్నారు. పండించిన పంట నేలపాలైంది. అకాల వర్షం కురవడంతో రైతన్నలకి అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి కళ్ళల్లోని వరి ధాన్యం తడిసిపోయింది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నా కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వడ్లు ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. దానికి కారణం ఇవ్వాలంటే రోజుకు 2 లారీలను ఎత్తాలి హమాలోళ్ళు. వాళ్ళు ఒక రోజు బంద్ పెడతాను, ఒక రోజు ఎత్తాను, ఒకటే లారీ ఎత్తాను. దాని కారణంగా రైతులు బాగా నష్టపోతాను. ఇంకొకటి దీనికి ఉన్న చైర్మన్ కానీ ఎవరైనా ఇక్కడ చూసేది లేదు, ఎవరు దీన్ని కళ్ళని పట్టించుకునేది లేదు. దానికోసం ప్రాబ్లం బాగా రైతులంతా నష్టపోతారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీని మీద తగు చర్య తీసుకోవాలని రైతుల తరఫున అంతా కోరుతున్నాం. అకాల వర్షానికి వడ్లు ధాన్యం మొత్తం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాత్రి కురిసిన వర్షానికి తడిశాయి. వాటి నిర్వహణ పట్ల ఐకేపీ సంఘాల బాధ్యులు పట్టించుకోకుండా వదిలేశారు. ఇక వర్ధన్నపేటలో హమాలీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. హమాలీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2000 కాదు 1000 రూపాయలు తీరండి. లేదు 1000 రూపాయలు మేము పెట్టాం. కాట పట్టుకురా, సప్లై పట్టుకురా, పోదా అని అవి మాటలు వాళ్ళ లంచాలతోనే మాకు ఇది అనిపిస్తుంది. 3000 ఉన్నా కానీ 1500 500 ఇవన్నీ పెడతలేరు వాళ్ళ.
మరి వీళ్ళైనా గుమస్తలైనా వీళ్ళైనా చెప్పాలి ఎందుకు తీసుకుంటున్నావు డబ్బులు ఏం కాదా వీళ్ళు కూడా చెప్తారు తీసుకొని డబ్బులు తీసుకొని పెట్టు అని వీళ్ళు చెప్తారు. అమలులో కూడా అంటాడు కదా. కామారెడ్డి జిల్లాలో నిన్న వర్షం దంచికొట్టింది. బిక్కనూరు, బీబీపేట, దోమకొండ మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయి దీంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ 4 నుంచి 5 రోజుల లోపల మీరు మొత్తం వడ్లు లేపాలనేది నేను అధికారులను కోరుకుంటున్నాను. ఒక 40,000 మెట్రిక్ టన్స్ని వేరే జిల్లాలకు పంపేయడానికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. దానికి అప్రూవల్ కూడా రావడం జరిగింది. నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లో వేరే జిల్లాలకు కూడా 40,000 మెట్రిక్ టన్నులు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న రైస్ మిల్లులు కూడా ఇంచుమించుగా ఇంకొక 40,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటే ఈ జిల్లా మొత్తం క్లియర్ అవుతుంది. ఒక్క కామారెడ్డిలోనే ఇంకా 40,000 ఉంది. మనది తీసుకుంటారని అనుకుంటున్నాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ప్రాజెక్ట్ కార్యాలయం ముందు లారీ ఓనర్స్ కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగారు. సింగరేణి నాసిరకం బొగ్గు లోడింగ్ ఇస్తుండటంతో కంపెనీలు కొనుగోలు చేయకుండా వెనక్కి పంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఓసీలో ఉత్పత్తి అయ్యే 40% బొగ్గుని స్థానిక లారీలకు లోడింగ్స్ ఇవ్వాలి ఉందన్నారు. కానీ అధికారులు ఆ తీర్మానాలను తొంగలో తొక్కుతూ రైలు మార్గం గుండా బొగ్గును తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈఎంఐలు కట్టలేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. ఇక నుంచైనా తీర్మానాల ప్రకారం లారీలకు నాణ్యమైన బొగ్గును లోడింగ్కి ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పిల్లలకి ఏ మాత్రం సమస్యలు పడిపోయినా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా బాధ్యత వచ్చినా చెప్పు. పిల్లలకి ఏ మాత్రం సమస్యలు పడిపోయినా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా బాధ్యత వచ్చినా చెప్పు. తల్లిదండ్రులందరూ గత 20 సంవత్సరాల నుండి లారీ అసోసియేషన్ మీదే ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి బొగ్గు లోడింగ్ అనేది ట్రైన్లకు ఇవ్వడం కారణంగా మా లారీ లోడింగ్ అనేది తగ్గిపోయింది. దీని కారణంగా మా తల్లిదండ్రులందరూ లారీలు ట్యాక్సీలు కట్టుకోవడానికి కానివ్వండి, వాటికి ఉన్న ఇన్సూరెన్స్లకు కానివ్వండి, కిస్తీలకు కానివ్వండి, రోడ్ ట్యాక్స్లకు కానివ్వండి, వాటన్నిటిని కట్టుకోవడానికి అప్పుల పాలవుతున్నారు. వాటి కోసం పగలనక రాత్రనక ఆలోచించుకుంటూ వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు. సార్, మాకున్న ఒకే ఒక్క ఆస్తి మా నల్ల బంగారం. దాన్ని కూడా మీరు మా నోటికారు రాకుండా మీరు తాగేసుకుంటే మా జీవనోపాధి ఏమవుతుంది? మా భవిష్యత్తు ఏంటి? మా భవిష్యత్తుకు ఆధారం ఏంటి? ఇక్కడ ఉన్న దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నకు చాలా ఫన్నీగా జవాబిచ్చి అసలు సమాధానాన్ని దాటవేసిన వీడియో వైరల్ అయింది. మన దేశంలో పన్ను రేట్లు మరీ ఎక్కువ. రియల్ ఎస్టేట్ లావాదేవీలతో పాటు స్టాక్ మార్కెట్ బ్రోకర్లపై అధిక పన్నులు విధిస్తున్న అంశంపై ఎదురైన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం దాటవేస్తూ హాస్యాస్పదంగా స్పందించడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు తావినిచ్చింది. BSEలో జరిగిన ఒక కార్యక్రమంలో స్టాక్ బ్రోకర్ స్టాక్ మార్కెట్ లావాదేవీలు, ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే పన్నుల మొత్తంపై మంత్రిని ప్రశ్నించారు. తాము డబ్బును పెట్టుబడి పెట్టడంతో పాటు రిస్కును భరిస్తున్నామని, కానీ ప్రభుత్వం ఓ స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటూ GST, IGST, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటూ పలు రకాల పన్నుల రూపంలో ఆదాయాన్ని పొందుతుందని స్టాక్ బ్రోకర్లు చెప్పారు. ప్రశ్నించిన ఆ బ్రోకర్ ఉద్దేశం పరిమిత వనరులున్న వారికి ఇల్లు కొనుక్కోపోవడానికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది,
పన్నుల భారం ఏమైనా తగ్గిస్తారా, ఓ పరిష్కారం చూపగలరా అని అడగటమే కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూటిగా సమాధానం ఇవ్వలేదు. ప్రశ్నను సీరియస్గా తీసుకోలేదు. నవ్వుతూ స్లీపింగ్ పార్ట్నర్ ఇక్కడ కూర్చొని సమాధానం ఇవ్వలేదుగా అంటూ ఝలక్కిచ్చారు. మంత్రి నుంచి సమాధానం ఆశించిన వారికి ఇది షాకే. Sleeping partner cannot answer. Sorry, I told Shaina I have no answer for that, but a sleeping partner cannot answer sitting here. Sorry, I told Shaina I have no answer for that, but ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మీరు కమలం గుర్తు బటన్ను నొక్కితే నేను జైలుకు పోవాల్సి ఉంటుంది అని ఎన్నికల ప్రచార సభలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తే నేను జూన్ 2న జైలుకు వెళ్లడం తప్పుతుందని కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యానించడాన్ని ఈడీ తప్పుపట్టింది. సుప్రీంకోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిలిస్తూ తమ రూలింగ్ను సమర్థించింది. ఈ కేసు విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, న్యాయమని భావించడం వల్లే తాము ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ప్రకటనపై లేవెత్తిన అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ సీఎం నివాసంలో ఆయన పిఏ బిభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ ఆరోపించారు ఆప్ ఎంపీ స్వాతి మలివాల్. తన చెంపపైన కొట్టారని, కడుపులో గుద్దారని తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి లోపలే ఉన్నారని స్వాతి తెలిపారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిభవ్ కుమార్పై కేసు నమోదు చేశారు. స్వాతి మలివాల్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం స్వాతి తీస్ హజారీ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు తమ ఎదుట హాజరు కావాల్సిందిగా బిభవ్ కుమార్కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. అయితే బిభవ్ కుమార్ మాత్రం జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు కాలేదు. మే 13న కేజ్రీవాల్ ఇంటికి తాను సీఎం ఇంటికి వెళ్ళినప్పుడు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సివిల్ లైన్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 354, 506, 323 కింద బిభవ్ కుమార్పై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. బిభవ్ కుమార్ తనను 7-8 సార్లు చెంపపై కొట్టాడని, తన షర్ట్ను కూడా లాగేశాడని, షర్టు బొత్తాలు ఊడిపోయాయని, తన తల సెంటర్ టేబుల్కు తగిలి తోసేశాడని, తర్వాత తన ఛాతీపై కడుపులను గుద్దాడని, తాను పీరియడ్స్లో ఉన్నానని చెప్పినా బిభవ్ కుమార్ తనపై దాడి చేస్తూనే ఉన్నాడని స్వాతి మలివాల్ పోలీసులకు తెలిపారు. అతడు కడుపులో గుద్దడం వల్ల నొప్పితో నడవడం కూడా కష్టమైందని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.